ఢిల్లీకి పోయి నిధులు తెస్తారేమో అనుకున్నాం అధ్యక్ష, కానీ ఢిల్లీకి పోయి నిధులు ఇచ్చి వస్తున్నారు అధ్యక్ష, అది తేడా. చంద్రబాబు గారు, మీరు మీ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుందో ఒకసారి వినండి జాగ్రత్తగా. 2023-24లో ఈ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాల సంఖ్య 9,46,000. మరి నిన్న మీరు చెప్పిన లెక్క ప్రకారం 9,39,000. అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,000 ఉద్యోగాలు తగ్గాయని నిన్న మీరు గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు. పెట్టుబడుల వెల్లువ లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. అసలు మేము అడ్డం వచ్చి చక్కెర అడ్డం పడేంత ఇన్వెస్ట్మెంట్లు చెప్తున్నారు అధ్యక్ష. మీరు మా మీద ఒంటికాలతో లేవడం కాదు, సొంత రాష్ట్రాన్ని బదనాం చేసుకుంటే దివాలా దివాలా అని చెప్పుకుంటే మీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చెప్పులెత్తుకపోయడం చూసినట్టే చూస్తారు అధ్యక్ష. 80% అధ్యక్ష స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ సాధించిన నెంబర్ 1 రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అధ్యక్ష. కరోనా కాలంలో మాత్రమే చూసాం అధ్యక్ష ఈ అధ్వాన్న పరిస్థితి. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ కాలంలో మాత్రమే చూస్తున్నాం అధ్యక్ష. కేటీఆర్ గారు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి సర్కార్కి. ఏందనంటే మీరు ఢిల్లీకి పోయి ఏమైనా ఫండ్లు తెస్తారు అని అనుకుంటే మీరు ఫండ్స్ ఇచ్చొస్తున్నారు. మాకేం బాధ దాంతో, కానీ అధ్యక్ష ఢిల్లీకి పోయి నిధులు తెస్తారేమో అనుకున్నాం అధ్యక్ష, కానీ ఢిల్లీకి పోయి నిధులు ఇచ్చి వస్తున్నారు అధ్యక్ష, అది తేడా. మొన్న చెప్పారు కదా అధ్యక్ష, 1000 కోట్లైనా ఇస్తాం, మీరు ఢిల్లీకి పోయి నిధులు ఇచ్చి వస్తున్నారు. ఢిల్లీకి పోయి నిధులు తెచ్చింది సున్నా మీరు. అందుకే అధ్యక్ష ఢిల్లీకి ఎన్నిసార్లు అన్న పోండి, మాకేం అభ్యంతరం లేదు. మధ్యాహ్నం మళ్ళీ పోతున్నారట, పోండి, మేమే వద్దంటలేము. మజా ఉంది కదా ఈ మాట. ఢిల్లీకి పోయి జనరల్లీ ఢిల్లీకి ఎందుకు పోతాం మనం? తెలంగాణ గల్లీకి ఫండ్స్ రానికి పోతాం. బట్ రేవంత్ రెడ్డి ఎందుకు పోయిండట? ఫండ్స్ ఇయ్యనికి పోయిండట. అంటే గంభీరమైన ఆరోపణ. ఇది గంభీరమైన ఆరోపణ కూడా కాదు. అధిష్టానం మేము దలుచుకుంటే 1000 కోట్లు ఇస్తామని అన్నాం. అంటే నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డిది ఒక ఖూబియత్ ఉన్నది, అంటే ఒక అడ్వాంటేజ్ ఉన్నది, ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉన్నది రేవంత్ రెడ్డి గారితో. ఏందనంటే రేవంత్ రెడ్డి గారు ప్రజలని ఇట్టే మోసం చేసేస్తాడు. ఎందుకంటే మేము మోసం చేయాలని అనుకుంటున్నాము, వాళ్ళు మోసపోతున్నారు, మాదేం తప్పు ఉంది అని చెప్పి ఆయన్నే మాట్లాడాడు. బ్యూటీ ఏంటి తెలుసా రేవంత్ రెడ్డి గారిది? ఆయన ఏం చేయకపోయినా, వేరే ప్రతిపక్షాలు మనం ఎవరం మాట్లాడకపోయినా, మనం ఏం చేయలేకపోయినా, హకీకత్లా రేవంత్ రెడ్డి గారు తన రేస్లో తానే ఓడిపోతాడు. ఎందుకు చెప్పాలా? బిఫోర్ ఏం మాట్లాడిండు రేవంత్ అన్న, ఆఫ్టర్ ఏం మాట్లాడిండు రేవంత్ అన్న అని 2 మనం వీడియోలు పెట్టినాం అనుకో, ఆయన మాటలకు ఆయననే జబర్దస్త్ కౌంటర్ ఇచ్చుకుంటాడు. మళ్ళీ 1000 కోట్లు ఇస్తానన్న ముచ్చట కూడా గదే కదా. సో చంద్రబాబు గారు, మీరు మీ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుందో ఒకసారి వినండి జాగ్రత్తగా. నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష, మన ఐటీ ఎగుమతులు 3,13,000 కోట్లకు చేరుకున్నాయి, ఐటీ ఉద్యోగాలు 9,39,000 చేరుకున్నాయని చెప్పారు. అంటే ఇది వాస్తవమైన శ్రీధర్బాబు గారు, మీ క్యాబినెట్ అప్రూవ్ చేసిందే కదా ఇది గవర్నర్ ప్రసంగం. 2023-24లో ఈ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాల సంఖ్య 9,46,000. మరి నిన్న మీరు చెప్పిన లెక్క ప్రకారం 9,39,000. అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,000 ఉద్యోగాలు తగ్గాయని నిన్న మీరు గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు. ఐఎమ్ కోటింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా శ్రీధర్ అన్న. మీరేం చెప్పారు? ఐటీ ఎక్స్పోర్ట్స్ 3,60,000 కోట్లు అని చెప్పారు. ఇక్కడ మీ పంపిస్తాను అధ్యక్ష కావాలంటే 3,60,000 crores. గవర్నర్ గారి ప్రసంగంలో 3,13,000 కోట్లు. ఏది వాస్తవం అధ్యక్ష? మంత్రి గారు బయట చెప్పేడుదా, గవర్నర్ గారు నోటమ్మడి ఇక్కడ చెప్పేడుదా? యూ షుడ్ ఫైర్ యువర్ సెక్రటరీ. అంటే 7,000 ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు మీరు వచ్చాక తగ్గాయి అని మీ ప్రభుత్వం, మీ గవర్నర్ గారు నిన్న చెప్పారు. ఐటీ ఎక్స్పోర్ట్స్ మీద కూడా డిస్కషన్ జరిగింది. ఏదైతే ఐటీ ఎక్స్పోర్ట్స్ కేటీఆర్ గారు మాట్లాడుకుంటే ఏమని అన్నారు, గవర్నర్ స్పీచ్లో ఐటీ ఎక్స్పోర్ట్స్ అని అనేటివి 3.13 lakh crore రీచ్ అయింది. ఐటీ జాబ్స్ అని అనేటివి 9,39,000 ఐటీ జాబ్స్ రీచ్ అయినాయి అని చెప్తున్నారు. మళ్ళీ ఈ ఫిగర్స్ క్యాబినెట్ అప్రూవ్ చేసిందా, లేకపోతే దీన్ని మేము డిస్మిస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి మాట్లాడాడు. దాని మీద ఇప్పటిదాకా కాంగ్రెస్ పల్లెత్తు మాట మాట్లాడలే. సో మళ్ళీ బడ్జెట్ సమావేశంలలో ఆర్థిక మంత్రో, లేకపోతే శ్రీధర్ బాబు గారో, లేదా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులో, లేకపోతే ది ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో మనందరికీ పొన్నమన్ననో లేదా పొంగులేటి గారో ఎవరో ఒకళ్ళు మాట్లాడతారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కంపారిజన్ ఎందుకు తీసుకొచ్చిండు కేటీఆర్ అని అంటే 2023-2024 ఈ డేటా అబ్స్ట్రాక్ట్ తీసుకొని మనం మాట్లాడితే ఐటీ ఎంప్లాయ్మెంట్ అనేది 9,46,000 మంది ఉండే అని చెప్పి వెనకటి ప్రభుత్వం చెప్పింది. బట్ ఇవాళ గవర్నర్ గారు ప్రసంగంలో ఏమొచ్చింది అని అంటే 9,39,000 వచ్చింది. అంటే జనరల్గా ఐటీ జాబులు మళ్ళీ కాంగ్రెస్ ప్రజాపరిపాలన చేస్తే పెరగాలి కదా, పెరగకుండా 9,46,000 జాబుల నుంచి 9,39,000కి పడిపోయింది అని అంటే మళ్ళా సెక్రటరీలు కరెక్ట్గా పనిచేస్తుర్రా, లేకపోతే ప్రభుత్వంలో ఉద్యోగాలు పోయినాయా? అగర్ ఉద్యోగాలు పోయినాయి అని అంటే మళ్ళీ ఇది ప్రజా పెట్టుబడులేంది, సుమిట్లేంది, ఇవంతా ఇక నిజంగా చెప్పాలంటే సలింపేకు చాతలు అని అన్నట్టు ఒకటి అర్థమవుతుంది. అంటే 7,000 ఐటీ జాబుల ప్రస్తావన ఏంది అని చెప్పి కేటీఆర్ ఐటీ మంత్రి ఉండే కదా వెనకటికి అడిగాడు. ఇంకొక కాంట్రడిక్షన్ నడిచింది నిన్న.
డేటా అబ్స్ట్రాక్ట్ మీద ఒక డిస్కషన్ జరిగింది. ఏందనంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ ఫిగర్ ఏదైతే 3.60 lakh crore అనేది మాట్లాడుతున్నారు కదా, శ్రీధర్ బాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఐటీ ఎక్స్పోర్ట్స్ మీద. ఏంది అని 3.60 lakh crore అని చెప్పిండ్రు. బట్ గవర్నర్ స్పీచ్లో 3.13 lakh crore అని చెప్పుండే. ఏం చెప్పారు? ఐటీ ఎక్స్పోర్ట్స్ 3,60,000 కోట్లు అని చెప్పారు. ఇక్కడ మీరు మీకు పంపిస్తాను అధ్యక్ష కావాలంటే. 3,60,000 crores. గవర్నర్ గారి ప్రసంగంలో 3,13,000 కోట్లు. ఏది వాస్తవం అధ్యక్ష? మంత్రి గారు బయట చెప్పేడుదా, గవర్నర్ గారు నోటమ్మడి ఇక్కడ చెప్పేడుదా? యూ షుడ్ ఫైర్ యువర్ సెక్రటరీ. మళ్ళా సార్ గవర్నర్ స్పీచ్లోనేమో 3.13 lakh crore ఉంటుంది, మళ్ళీ మీరేమో 3.6 lakh crore అని చెప్తున్నారు. మళ్ళీ ఏది కరెక్టు? నేను ఏది పరిగణనలోకి తీసుకోవాలా? రేపు నేను డేటా రిఫరెన్స్ తీసుకుంటే ఏది తీసుకోవాలా? గవర్నర్ గారికి మీరు డేటా తప్పించిర్రా, లేకపోతే మీ దగ్గర డేటా కరెక్ట్ లేదా? అంటే మీ ఐటీ సెక్రటరీలు కానీ లేకపోతే ఫైనాన్స్ సెక్రటరీలు కానీ అసలు చిత్తశుద్ధితో పనిచేస్తుర్రా? అలాని పీక్ పడేర్రి. ఎందుకు ఉద్యోగాలలో పెట్టుడు? ట్యాక్స్ పేర్ల పైసలు కూడా ఎందుకు? ఒక డేటాని కరెక్ట్గా ఇవ్వకపోతే వాళ్ళు ఉద్యోగస్తులు ఎట్లుంటారు? ఇప్పుడు ఒక కార్పొరేట్ ఉద్యోగాలలో డేటా కరెక్ట్ ఇవ్వకపోతే మన ఉద్యోగాలు ఉంచుతారా ఫ్రెండ్స్? జర మీ కమెంట్ రూపంలో చెప్పురు. ఒక బ్యూరోక్రాటిక్ మిస్టేక్ అని చెప్పి శ్రీధర్ బాబు గారు కూడా నిన్న దాని మీద మాట్లాడారు. అంటే కేటీఆర్ డైరెక్ట్ మాట్లాడుకుంటే ఏమని అన్నారు అంటే ఐటీ జాబులు ఎక్కడ పడ్డాయి అంటే ఇప్పుడు 7,000 జాబులు ఏవైతే 9,46,000 నుంచి 9,39,000 వరకు అయిపోయినాయి అని అంటే మళ్ళీ 7,000 జాబులు ఎక్కడ పోయినాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పోయినాయా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫ్లో లేకపోయిందా, లేక ఏదైనా వేరే రీజన్తో పోయిందా, లేకపోతే ఇరాన్ మీద, ఇజ్రాయెల్ మీద, అమెరికా మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి యూక్రెయిన్ రష్యా యుద్ధాల వల్ల ఇక్కడి నుంచి ఫండ్లు పోయి మళ్ళీ రాహుల్ గాంధీ గారు అక్కడ పీస్ ట్రీటీ ఏమైనా చేపిస్తుంటే ఆయనకు ఫ్లైట్ ఛార్జీలు ఏమైనా తక్కువైనాయా, లేకపోతే ఇక్కడి నుంచి ఏదైనా పెద్దగా అదైతుంటే ఆర్థిక సంక్షోభం ఇక్కడ అయిందా? దాని రీజన్స్ చెప్పాలి కదా. ఆ రీజన్స్ స్పెసిఫికల్గా అడిగిరు అనమాట. కేటీఆర్ మాట్లాడుకుంటే ఏమన్నానంటే మళ్ళీ టీఎస్ ఐపాస్ వెబ్సైట్ ఒకటి చెప్తుంది, ప్లస్ వీళ్ళు మాట్లాడే కథలు ఒకటి మాట్లాడతారు. నేను టీఎస్ ఐపాస్ డేటా తీసుకొని మాట్లాడుతున్నా. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు ఏదైతే మాట్లాడతారు కదా, ఇప్పటిదాకా లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తెచ్చినా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీస్ అయితే వరదలలాగా వచ్చినాయి అని చెప్తున్నారు. మళ్ళీ ఈ ఏదైతే వీళ్ళు అన్ని సుమిట్లు ఇవన్నీ పెట్టినరో మళ్ళీ ఈ సుమిట్ సక్సెస్ ఏంది అని చెప్పి మాట్లాడినారు. మాట అధ్యక్ష మీరు చెప్పారు పెట్టుబడుల వెల్లువ లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. అసలు మేము అడ్డం వచ్చి చక్కెర అడ్డం పడేంత ఇన్వెస్ట్మెంట్లు చెప్తున్నారు అధ్యక్ష. మేము నిజమేమో అనుకున్నాం అధ్యక్ష. ఇది గవర్నమెంట్ వెబ్సైట్, శ్రీధర్ బాబు గారు గవర్నమెంట్ వెబ్సైట్, ఇది టీఎస్ ఐపాస్ వెబ్సైట్. మీరు చెప్పే మాటలేమో కోట్లు దాటుతున్నాయి అధ్యక్ష. ఎట్లునే అంటే ఒక్క గ్లోబల్ సమిట్లోనే 5,75,000 కోట్లు వచ్చినాయంట అధ్యక్ష. మరి ఇక్కడ చూస్తే టీఎస్ ఐపాస్ వెబ్సైట్ అందులో చెప్పారు అధ్యక్ష. టీఎస్ ఐపాస్ వెబ్సైట్ ప్రకారం 2023-24లో 22-23 చెప్తా ముందు 22-23లో 3,100 ఇండస్ట్రీలు, 2021-22లో 4,000 ఇండస్ట్రీలు, ఇట్లా వరుసగా 4,000, 3,000 ఆ స్థాయిలో ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత 2024-25లో 2,050, 2025-26లో 1,126. మాటలేమో కోటలు దాటుతున్నాయి, లెక్కలు చూస్తే మరి ప్రభుత్వ వెబ్సైట్. నా కవిత్వం కాదు, నాది కాదు. యూ షుడ్ ఫైర్ ద పీపుల్ హు ఆర్ డూయింగ్ దీస్ మిస్టేక్స్. శ్రీధర్ బాబు గారు మీరు మా మీద ఒంటికాలతో లేవడం కాదు. దయచేసి మీ డిపార్ట్మెంట్లో మీ గవర్నర్ ప్రసంగంలో ఎన్ని తప్పుల తడకగా రూపొందించారు, దానికి ఏం విలువ ఉంది, ఏం విశ్వసనీయత ఉంది ఇచ్చుకుంటా. అండ్ హీ వాజ్ నాట్ హాలో, హీ హాజ్ కంప్లీట్గా డేటా షేర్ చేసారు. ఎట్లా అంటే 2022-23లో 3,100 ఇండస్ట్రీస్ టీఎస్ ఐపాస్లో మాకు రిజిస్టర్ అయి ఉంటే 2021-22లో 4,000 ఇండస్ట్రీస్ ఉంటే ప్రీవియస్ ఇయర్స్లో అవన్నీ తీసుకుంటే 4,000 to 3,000 రేంజ్లు ఉంటే 2024-2025కి వచ్చేసరికి 2,050 అయిపోయినాయి. అంటే మళ్ళీ ఇండస్ట్రీలు తెలంగాణలో ఉంటున్నట్ట పోతున్నట్ట? మళ్ళీ ఇది ప్రజా పరిపాలన అందామా లేకపోతే ప్రజలను పరేషాన్ చేసే పరిపాలన అందామా? నో మ్యాథమెటిక్స్ జర డాట్స్ కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. కేటీఆర్ డేటా అబ్స్ట్రాక్ట్ తీసుకొని మాట్లాడింది ఏంది? 9,46,000 మా హయాంలలో అప్పుడు ఎంప్లాయీలు ఉండే యాజ్ అన్ ఐటీ మినిస్టర్. నేను కన్ఫర్మ్ చేస్తున్నా, ఎక్స్ ఐటీ మినిస్టర్. Now, when in the governor's speech, it was mentioned that IT employees were around some 9,39,000 అని చెప్పిండ్రు. ఎక్కడ పోయింది, ఎక్కడ డ్రాప్ అయింది అనే ప్రస్తావన మాత్రం కాంగ్రెస్ మాట్లాడిన ప్రస్తావన ఇట్లా ఉంది కాబట్టి హైలైట్గా ఇప్పుడు ఏమవుతుంది అని అంటే 2023లో ఎన్ని ఇండస్ట్రీస్ ఉండే, 2021-22లో ఎన్ని ఇండస్ట్రీస్ ఉండే, మళ్ళా ఇయ్యాల గవర్నర్ స్పీచ్ని ఆధారం చేసుకొని మాట్లాడితే 2024-2025లో 2,050 ఉండే,
అది 2025-26కి వచ్చేసరికి 1126 ఇండస్ట్రీస్ ఎట్లయిపోయినాయి అంటే మళ్ళా ఉద్యోగాలు పోతున్నాయి అనే ప్రస్తావననా, లేకపోతే మీ పాలసీ కరెక్ట్ లేకనా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తెలంగాణలో కరెక్ట్ లేకనా, మీ ఒంటెత్తి పోకడలనా, లేదా మీ కమిషన్ల రాజ్యాల అని అనేది ఇండైరెక్ట్గా మీ కమెంట్ రూపంలో ఒకసారి లెట్ us హ్యావ్ ఏ ఎవిడెన్స్ బేస్డ్ రివ్యూ. ఇప్పుడు కాంగ్రెస్ని మనము బ్యాక్ఫుట్లో పెట్టాలని అనుకున్న డేటా అనేది చాలా ఇంపార్టెంట్. సో డేటాతోనే మాట్లాడుతున్నాం కదా మనం కూడా. సో మళ్ళీ ఈ డేటా ఏం మాట్లాడుతున్నది అంటే తెలంగాణలో ఇండస్ట్రీస్ వస్తున్నట్ట పోతున్నట్ట. ఎందుకు అని అంటే 2021లో 4,000 ఉండి 2022-23 అట్లీస్ట్ బీఆర్ఎస్ ఎగ్జిట్ అయ్యే వరకు 3,100 ఇండస్ట్రీలు ఉండే. అది అంచలంచలుగా ఇప్పుడు 2025-2026 ఐపాస్ డేటా ఏం మాట్లాడుతుంది, 1,126 ఉన్నారని చెప్పి మాట్లాడుతుంది. మళ్ళీ దీని మీద మనం ఏం మాట్లాడతాం బ్రదర్ అనేది ఒక పెద్ద క్వశ్చన్. మళ్ళీ ఈ లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు, సుమిట్లు ఎక్సెట్రా ఇవన్నీ ఏంది అని అనేది అవుతుంది. కన్క్లూజన్ దీని మీద మనం ఏం డ్రా చేయొచ్చు ఫ్రెండ్స్ అని అంటే, మళ్ళీ గవర్నర్ స్పీచ్ ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఇందులో క్రెడిబిలిటీ ఎంత ఉన్నది. గవర్నర్ స్పీచ్కే వీళ్ళు ఇంతగానం ఇట్లాంటి ఫ్యాబ్రికేటెడ్ డేటా ఇస్తే రేపు వీళ్ళు బడ్జెట్ పెట్టేటప్పుడు ఏ రకంగా ఉంటుంది అని అనేది ఒక పెద్ద క్వశ్చనా కాదా? కొత్తగా ఒక రాష్ట్రంగా ఏర్పడి ప్రయాణం ప్రారంభించిన తర్వాత కేంద్రం హెల్ప్ చేయకపోయినా, ఒక పైసా ఇవ్వకపోయినా, నిజానికి కేంద్రానికి మనమే ఉల్టా డబ్బులు కడుతూ ఒక రూపాయి పన్నుల రూపంలో కేంద్రానికి పోతే మనకు 43-44 పైసలే వచ్చినా మరి ధీటుగా నిలబెట్టాం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రాన్ని. తెలంగాణకు మనము ఏదైతే ఒక రూపాయి కేంద్రానికి కడితే మనకు 43-44 పైసలు 42 పైసలు వస్తూ ఉన్నది. ఇది కొంచెం మనం ఇంప్రూవ్ చేసుకోనికి ప్రయత్నం చేయాలి. కానీ వీళ్ళేమో ఉల్టా పోయి అధిష్టానానికి పైసలు ఇస్తారు అనే ప్రస్తావన కూడా వచ్చింది. ఏందనంటే 2023-24లో తెలంగాణ 80% ఆఫ్ ది టోటల్ స్టేట్ ఇన్కమ్ ఏదైతుందో అది స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ, SOTR అని అంటారు. స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూతో వచ్చింది. తెలంగాణ నంబర్ 1 స్టేట్ కూడా అయింది ఇండియాలో. అండ్ ఇప్పుడు మొన్న రీసెంట్గా వచ్చిన నీతి ఆయోగ్ ప్రస్తావన కూడా చూసుకొని మనం చూస్తే తెలంగాణని చాలా ముంగట పెట్టింది, తెలంగాణ ఫోర్ ఫ్రంట్లో పెట్టింది. తెలంగాణ చాలా ఆర్థిక వనరులు గట్టిగా ఉండే వెనకటికి అని చెప్పి కూడా చెప్పింది. తెలంగాణ ఆనాడు ఇది ఫ్యాక్ట్ఫుల్ డేటా, మన 16% గ్రోత్ రేట్ CAGR రేట్తోని ముందుకు దూసుకెళ్ళింది అని చెప్పి ఆకడాలు మాట్లాడుతున్నాయి. అగర్ మనము కరెంట్ రైస్ గిట్లా తీసుకొని చూస్తే విచ్ ఈస్ వాట్ వీ కాల్డ్ యాజ్ SOTR, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ అని చెప్పి మనం మాట్లాడితే 2014-15 SOTR ఎంత ఉండే, 29,288 crores ఉండే. అది 23-24కి వచ్చేసరికి అంటే బీఆర్ఎస్ ఎగ్జిట్ అయ్యే టైంకి వచ్చేసరికి ఎంత అయింది, 29,288 కోట్లు ఉన్న రెవెన్యూ SOTR, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫినామినలీ ఫ్రమ్ 29,288 crores to 1,11,798 crores friends. SOTR and these are the numbers. వాళ్ళ కన్క్లూజన్ ఏంటంటే బీఆర్ఎస్ స్టేట్ రెవెన్యూ గ్రోత్ ఏదైతుందో అది ఆల్మోస్ట్ 281% పెరిగింది కదా, 300% దాకా గ్రోత్ రేట్ చూపించినాం కదా. మళ్ళీ కాంగ్రెస్ ఈ ప్రస్తావనను ఏడికి తీసుకుపోతున్నది అంటే తెలంగాణ ఏదైతే మేము ఇప్పుడు అప్పచెప్పినాం చూడు, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ ఏదైతే ఉంది చూడు, అది మంచిగానే అప్పచెప్పినాం. వీళ్ళు ఎంతసేపు మమ్మల్ని ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రం చేసిరు అని అంటే దరిద్రాన్ని ఇంకా దండయాత్ర చేసేటట్టు మళ్ళీ కాంగ్రెస్ చేస్తున్నది కదా. సొంత రాష్ట్రాన్ని బదనాం చేసుకుంటే దివాలా అని చెప్పుకుంటే మీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చెప్పులెత్తుకపోయడం చూసినట్టే చూస్తారు అధ్యక్ష. 80% అధ్యక్ష స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ సాధించిన నెంబర్ 1 రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అధ్యక్ష. మేము దిగిపోయినాడు అధ్యక్ష 2023-24లో 29,288 కోట్ల నుండి 1,11,798 కోట్ల రూపాయల స్థాయికి స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూని తీసుకొని పోయి కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు వారికి అప్పచెప్పాం అధ్యక్ష. ఇండస్ట్రీసే లెక్క, 4,000 ఇండస్ట్రీస్, 1,156 ఇండస్ట్రీస్ ఐపాస్ డేటాని. మళ్ళీ ఇలా ఐపాస్ డేటాలు ఇది ఎంటర్ చేయడానికి చేతన అవుతలేదా, ఈ పోర్టల్ దండగా కాంగ్రెస్ అనుకుంటుందా, లేకపోతే పేపర్ వర్క్ చేసుడు బంద్ చేస్తుందా? మినిమం అయితే ప్రభుత్వం పనిచేయాలి కదా బ్రదర్, అది పని చేయకపోతే ఎట్లా అనేది ఒక పెద్ద క్వశ్చన్. బడ్జెట్ ఎస్టిమేట్స్ కొలాప్స్ అవుతున్నాయి, ఇవన్నీ అవుతున్నాయి, అసలు ప్రోగ్రెస్ లేదు, కంప్లీట్గా తెలంగాణ బ్యాక్వర్డ్ మూమెంట్లో పోతున్నది, ఆర్థిక వనరులు లేక ఖజానా ఖాళీ అయిపోయి వెలవెలలాడుతున్నది. ఈ ప్రభుత్వానికి ఒక విజన్ లేదు, విజ్డమ్ లేదు, కాన్సన్ట్రేషన్ లేదు, అడ్మినిస్ట్రేటివ్ అప్రోచ్ లేదు అనే ఒక కన్క్లూజన్ కూడా చెప్పిండ్రు. ఏమని అన్నారంటే పర్ క్యాపిటా ఇన్కమ్ అగర్ మనం తీసుకొని మాట్లాడితే కేటీఆర్ గారు ఏం మాట్లాడిందంటే తలసరి ఆదాయం అని అంటాం కదా మనం, పర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణ నంబర్ 1 అయిన ఉండే మన భారతదేశంలో.
తెలంగాణ నంబర్ 1 ఉండే. నేను డేటానే తీసుకొని మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల గురించే మాట్లాడుతున్నా. మళ్ళీ ఇంత డిస్కషన్ అయినప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్ మీద మాట్లాడాల్సిన బాధ్యత, బరువు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. మేబీ నిన్న మాట్లాడలేదేమో, వాళ్ళు ప్రిపేర్ అయ్యి రాలేదేమో. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు కదా ఎన్నోసార్లు బీఆర్ఎస్ హయాంలో కూడా, నేను ప్రిపేర్ అయ్యి రాలే, మళ్ళీ గడివికి వచ్చినావా అని చెప్పి కేసీఆర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి క్లాస్ వీక్ వెనకటికి. సో మళ్ళీ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇది డైరెక్ట్గా వర్తించకపోయినా ఫ్యాక్ట్ ఏంటంటే, బట్ కాంగ్రెస్ మళ్ళీ మెంటలీ డేటా ఓరియంటెడ్గా ప్రిపేర్ అయ్యి దీని మీద కౌంటర్ ఇస్తుందా లేదా అన్నది రానున్న రోజులలో చూడాలి. 2014 and 15 పర్ క్యాపిటా ఇన్కమ్ అగర్ తీసుకొని చూస్తే 1.22 lakh అని చెప్పి 1,22,000 అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ తెలంగాణ నుంచి ఎగ్జిట్ అయిందో రాజకీయంగా, ఆనాడు తలసరి ఆదాయం ఆర్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఏదైతుందో 3.47 lakh. నౌ నంబర్స్ స్పీక్. కాంగ్రెస్ దీన్ని వ్యాలిడేట్ చేసి ఖచ్చితంగా మాట్లాడి కౌంటర్ ఇవ్వగలుగుతుందా, లేకపోతే అట్లనే గుడ్డుగుర్రాల పండ్లు దోముతుందా అనేది చూడాలి. అగర్ కూడా ఇది చూస్తే మళ్ళీ తెలంగాణలో ఉన్న మేధావులు ఖచ్చితంగా దీని మీద ఆలోచించాలి. ద పర్ క్యాపిటా ఇన్కమ్ ఫ్రమ్ 1.22 నుంచి 3.47 lakh పెరిగి భారత్లోనే తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా పర్ క్యాపిటా ఇన్కమ్లా ముంగడిపోయింది. నా పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఇప్పుడు ఎక్కడ ఉన్నది అని అంటే 2024-2025 తీసుకుంటే ఈ గ్రోత్ రేటు కోవిడ్ కంటే కూడా తక్కువ ఉన్నది అని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ ఇలా గంభీరమైన ఆరోపణ చేసింది. మళ్ళీ స్లో ఇండికేటర్లు దేని మీద ఉన్నది అని నన్ను మాట్లాడితే, కేటీఆర్ గారి ప్రకారము రిజిస్ట్రేషన్ రెవెన్యూ డౌన్ ఉన్నది, వెహికల్ సేల్స్ డౌన్ ఉన్నాయి, జిఎస్టీ గ్రోత్ డౌన్ ఉన్నది, గవర్నమెంట్ ఎఫెక్టివ్గా చేతులెత్తి కూర్చున్నది. మళ్ళా ఏది గట్టిగా పోతున్నది రాష్ట్రంలో అని చెప్పి మన గురించి మాట్లాడితే, ఇలా మన తరఫు నుంచి మాట్లాడితే లిక్కర్ సేల్స్ మాత్రం జబర్దస్త్ ఉన్నాయి, ఆల్కహాల్ ఎకానమీ అనేది సూపర్గా పోతున్నది. మళ్ళీ ఏ సెక్టార్లు ఇంప్రూవ్ అవుతున్నాయి, ఏ సెక్టార్లు పాతాళ లోకానికి పోతున్నాయని అనేది మళ్ళీ గౌరవనీయ ముఖ్యమంత్రి సర్కార్ రేవంత్ రెడ్డి గారి సర్కార్ చెప్పాలి. ఇక జీరో మిషన్, జీరో వాల్యూ మిషన్ యాక్టివిటీ ఏమున్నది ఎక్సెట్రా అని చెప్పి చెప్పిండ్రు. అయితే కేటీఆర్ గారు నిన్న మాట్లాడుకుంటా రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద కూడా ఒక చిన్న ప్రస్తావన తీసుకొని వచ్చిండ్రు. ఆల్ సెక్టార్స్ గురించి మాట్లాడి ఇట్ వాజ్ ఎ గుడ్ స్పీచ్. సీరియస్లీ ఎ గుడ్ స్పీచ్. కేటీఆర్ గారు ఇట్ వాజ్ ఎ డేటా ఓరియంటెడ్ స్పీచ్. నేను అందుకే మంచి స్పీచ్ అన్నాను. రియల్ ఎస్టేట్ కంప్లీట్గా ఎందుకు సర్వనాశనం అవుతున్నది అని అనే ఆకడాలు చెప్పిండు. ఆకడాలు అంటే డేటా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ మీద మాట్లాడితే 2023-2024 14,295 crores ఉండే, అది 2024-25 కాంగ్రెస్ హయాంలోకి వచ్చేసరికి 8,473 crores పడిపోయింది. రియల్ ఎస్టేట్ యొక్క బిజినెస్ గ్రోత్ అంటే మళ్ళీ రియల్ ఎస్టేట్ ఇవాళ అప్లిఫ్ట్ అవుతున్నట్ట లేదా కొలాప్స్ అవుతున్నట్ట మీ కమెంట్ రూపంలో చెప్పండి. 2023 డేటా వాజ్ 14,295 crores. 24-25లకు వచ్చేసరికి 8,473 crores. ఇంటర్ప్రిటేషన్ తీసుకున్నగర కూడా మనం మాట్లాడితే మళ్ళా బీఆర్ఎస్ హయాంలా ఈ గ్రోత్ రేట్ అనేది 25% గ్రోత్ రేట్ ఉండే 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలా అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కొలాప్స్ అవుతున్నది అని చెప్పి మాట్లాడుతున్నాడు. మేబీ ఇది అన్ని వాస్తవాలు అని చెప్పి నేనేం మాట్లాడతలే. బట్ నేనేం మాట్లాడుతున్నా అంటే మళ్ళీ కాంగ్రెస్ దగ్గర వీటన్నిటికీ సమాధానం చెప్పే సత్తా ఉన్నదా? సత్తా లేకపోతే వాళ్లకు సత్తాల ఉండే పరిస్థితి ఉన్నదా, అర్హత ఉన్నదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఫ్రెండ్స్. కరెంట్ ఇయర్ అగర కూడా మనం టార్గెట్ తీసుకుంటే టార్గెట్ ప్రభుత్వం ఎంత తీసుకుందంట? 19,000 కోట్లు తీసుకుందనంట. 19,000 కోట్లు తీసుకున్నది అని అంటే బీఆర్ఎస్ హయాంల కంటే 4,000 కోట్లే ఎక్కువ తీసుకున్నది. అంటే జనవరి నుంచి వీళ్ళు ఎంత టార్గెట్ తీసుకుంటున్నారు అనేది ఒకసారి మీరు చూసుకోండి. కోవిడ్ తర్వాత ఇదే అత్యంత లోయెస్ట్ రియల్ ఎస్టేట్ కొలాప్స్ యాజ్ ఫర్ యాజ్ తెలంగాణ ఈజ్ కన్సర్న్ అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. దీనివల్ల పెట్టుబడిదారుల అంటే ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ ఎట్లుంటుంది ఫ్రెండ్స్? కంప్లీట్గా నెగిటివ్ మైండ్ సెట్లకు పోతుంది. పాలసీస్ ఇలా నెగిటివ్ ఉన్నాయి. పాలిటిక్స్ కంప్లీట్గా పగ తీసుకునే, ప్రతీకారం తీసుకునే తత్వంలో రివెంజ్ పాలిటిక్స్ చేసేటట్టు పోతున్నది అని చెప్పి కేటీఆర్ దీని మీద మాట్లాడతాడు. కూడా కావట్లేదు అధ్యక్ష. కరోనా కాలంలో మాత్రమే చూసాం అధ్యక్ష ఈ అధ్వాన్న పరిస్థితి. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ కాలంలో మాత్రమే చూస్తున్నాం అధ్యక్ష. పురోగమనం లేదు అధ్యక్ష, అంతా తిరోగమనమే అధ్యక్ష. ఏ రంగం చూసినా నీరసం నిస్తేజమే అధ్యక్ష. అధ్యక్ష మీరు కూడా వికారాబాద్ మొత్తం రియల్ ఎస్టేటు అక్కడ కూడా డమాలన్నది అధ్యక్ష, రాష్ట్రం మొత్తంతో సహా. రాజకీయ కక్షలు తీర్చుకోవడం చాలా ఈజీ అధ్యక్ష, కానీ చేతిలో అధికారం పోలీస్ యంత్రాంగం ఉంటే ఏదైనా చేయొచ్చు అధ్యక్ష. కానీ
ఆర్థిక వ్యవస్థను దీక్షతో నడపడం చాలా కష్టం అధ్యక్ష. విచిత్రమైన మాటలు వింటున్నాం. డే ఎకానమీ ఏమో డమాల్ అన్నది అధ్యక్ష. పొద్దున పూట నడిచే ఎకానమీ డే ఎకానమీ డమాల్ అన్నది. ఇప్పుడు నైట్ ఎకానమీ తెస్తారట. చూస్తే కరోనా పీరియడ్ తర్వాత దిస్ ఇస్ ద లోయెస్ట్ అధ్యక్ష. మరి రిజిస్ట్రేషన్ ఆదాయం డౌన్ ఉంది అధ్యక్ష. వెహికల్ సేల్స్ తగ్గింది. జిఎస్టీ గ్రోత్ రేట్ తగ్గింది. ప్రభుత్వం హ్యాండ్సప్, అందుకే అన్ని డౌన్ అధ్యక్ష. మందు గమనం ఒక్కటే జోరుగుంది అధ్యక్ష. మిగతా అన్ని రంగాల్లో మందగమనమే కానీ మందు గమనం మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ జీరో వాల్యూ అని మాట్లాడారు అధ్యక్ష, మూసీ విషయంలో అధ్యక్ష. అధ్యక్ష నిజమే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 2023 డిసెంబర్ నుంచి జీరో వాల్యూ మిషన్ ప్రారంభమైంది అధ్యక్ష. మార్కెట్లో జోరు లేదు, దుకాణాల్లో గిరాకీ లేదు, అంతా నెగిటివ్ సెంటిమెంటే అధ్యక్ష. క్రయ విక్రయాలు, రియల్ ఎస్టేట్ అన్ని డమాల్. పల్లెల్లో పొలానికి ధర లేదు. ప్లాట్లు కొన్న వాళ్ళు ఇవాళ మళ్ళీ అమ్ముకోవడానికి రీసేల్ కోసం నానా పాటలు పడుతున్నారు. సాగు భూమి అమ్మకాల్లో స్తబ్దత, రియల్ ఎస్టేట్ చిత్తైపోయిన పరిస్థితి. ఒకప్పుడు అధ్యక్ష నీరో చక్రవర్తి గురించి చదువుకున్నాం అధ్యక్ష, ఇప్పుడు జీరో చక్రవర్తిని చూస్తున్నాం అధ్యక్ష. గొప్ప విషయం అధ్యక్ష ఇది. ప్రజల ఆస్తుల్ని జీరో వాల్యూ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఇంకెవరు లేరు అధ్యక్ష.